మోతిలాల్ నగర్ వాసులు కష్టాలు తీర్చేందుకు సాయశక్తుల కృషి చేస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో మోతిలాల్ నగర్ లో ఇల్లు కోల్పోయిన బాధితులకి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ 5,000 ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 3 వంతెనల బ్రిడ్జిని 4 వంతెనలుగా చేసి మురుగునీరు బయటకు పంపేందుకు రైల్వే అధికారులు కాలువ నిర్మాణం చేపట్టారని అన్నారు. దానిలో భాగంగా గత 20 సంవత్సరాలుగా మోతిలాల్ నగర్ లో నివాసం ఉంటున్న 106 గృహాలను ఖాళీ చేయించారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు గుడిపల్లి నవీన్, కృష్ణ, వాణి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రాంతాన్ని 4 వంతెనలు చేస్తూ రైల్వే అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆ ప్రాంతం నుండి ప్రవహించేటువంటి డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో గుంటూరు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మోతీలాల్ నగర్లో ఉంటున్నటువంటి పేదలు ముఖ్యంగా 30 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో నివసిస్తూ రైల్వేకి సంబంధించినటువంటి ఖాళీ స్థలంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఈ డ్రైన్ కట్టడానికి రైల్వే అధికారులు ఖాళీ చేయించడం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళ పక్షాలను నిలబడి ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా రైల్వే అధికారులను నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాసనసభ్యుడు గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా సోదర భావం కలిగినటువంటి వ్యక్తిగా, వాళ్ళ కష్టాలు నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ బాధల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిగా నిరంతరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద ఒక అభిప్రాయంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడనటువంటి ఆలోచనతో ఖాళీ చేయకముందే 106 ఇళ్లను చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాలను వాళ్ళు కేటాయించేటువంటి కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచన చేయడం జరిగింది. కానీ అది నగరం నుండి దూరంగా ఉండడం, వీళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు, రోజు 200-150 రూపాయలు ఆటోలకు పెట్టుకోలేము, అక్కడికి వెళ్ళలేము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడంతో ఈరోజు మోతీలాల్ నగర్లోని ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలోనే వాళ్ళందరూ కూడా అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితులు. తప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ బాధ్యత కూడా తీసుకొని ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా ఎక్కడైతే ఇప్పుడు కోండ్రపాడులో వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే తిరిగి ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉన్న చోట స్థలాలు ఇప్పించేటువంటి కార్యక్రమంగా తప్పకుండా మా ప్రభుత్వం తరపున, కూటమి తరపున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా భరోసా ఇస్తూ మీకు అండగా ఈరోజు ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరి కూడా మీకు కావాల్సినటువంటి చేయూతనిచ్చి తప్పకుండా మీ జీవితాల్లో ఎక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా ఒక మంచి ప్రభుత్వంలో మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం తప్ప ఎక్కడ ఇబ్బంది పెట్టమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి కూడా ఈ 2 నెలల పాటు వాళ్ళ అద్దెకు ఉండేటువంటి విధంగా వాళ్ళకి కొంత సహాయం చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఇటువంటి సహాయం చేస్తాం. తిరిగి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు కొండ్రపాడులో ఉన్నటువంటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే టెంపరీ బేసిక్గా చౌడవరంలో ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళకి నివాసం ఏర్పించేటువంటి కార్యక్రమం కానీ, ఇదంతా కాకపోయినా ఒక 2-3 నెలల్లో ఎక్కడైనా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి తగు రీతిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ల సముదాయాన్ని కేటాయించేటువంటి కార్యక్రమం ఒక శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పెద్దలు గాది వెంకటేశ్వరరావు గారి చేతుల్లో, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా తప్పకుండా ఆ బాధ్యత కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలది, అందరి నాయకులది. మా నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎంతో ఓపికగా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పారు, వాళ్ళకు అండగా నిలిచారు. తప్పకుండా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.